తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే సురేష్ గారు. నమస్కారం అండి ఉషా గారు. గురు పూర్ణిమ రాబోతుంది. చాలా మందికి తెలుసు గురు పూర్ణిమ ఎప్పుడైతే ఉంటుందో చాలా పాజిటివ్ వైబ్స్ ఉంటుంటాయి. ప్రత్యేకించి ఈ గురు పూర్ణిమ రోజు ఏం చేయాలి, ఏం చేస్తే మంచిదని అడుగుతూ ఉంటుంటారు. విశిష్టత ఏంటండి? చాలా మంచి క్వశ్చన్ అండి. మనం టీచర్స్ డే జరుపుకుంటాం కదా September 5 రాధాకృష్ణమూర్తి గారిని. అలానే మనకి స్పిరిచువల్ సీకర్స్ ఎవరైతే ఉంటారో, హిందూ మతానికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉంటారో, గురువుకి సంబంధించిన ఒక డెడికేటెడ్గా ఒక విశిష్టమైన రోజుని కేటాయించడం జరిగిందండి. అది మనం ఆషాఢ మాసంలో జరుపుకుంటాం అనమాట. ఆషాఢ మాసం అనగానే మనకి ఆషాఢ నవరాత్రులు గుప్త నవరాత్రులు జరుగుతూ ఉంటాయి. 9 రోజులు అయిపోతాయి. తర్వాత వచ్చేటప్పటికి మనకి పూర్ణిమ వస్తుందండి. ఈ పూర్ణిమ చాలా విశిష్టమైన పూర్ణిమ అనమాట. దీన్ని గురువుకి కేటాయించిన పూర్ణిమ అనమాట. దీనిని 2 రకాలకు పూజిస్తే, ఒకటి గురు పూర్ణిమ అంటారు, వ్యాస పూర్ణిమ కూడా అంటారు. అదేవిధంగా ఆది యుగికి సంబంధించిన రోజు కూడా అంటారు అనమాట. సో దీనిని మనం గురు పూర్ణిమగా, వ్యాస పూర్ణిమగా ఎందుకు జరుపుకుంటామంటే, ఫస్ట్ వచ్చేటప్పటికి గురువు అనే దానికి మీనింగు, గు అంటే డార్క్నెస్ అండి, రిమూవర్. ఓకే, రు అంటే రిమూవ్ చేసేది అనమాట. అంటే మనలో ఉన్న అజ్ఞానాన్ని తీసివేసే సంబంధించిన రోజు కాబట్టి గురు పూర్ణిమ అంటారనమాట. మనలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించేసి మనకి జ్ఞానాన్ని, ఓకే, ఒక కాంతిలాగా మనకి ఇచ్చే పూర్ణిమ కాబట్టి ఇస్తారనమాట. ఇంకొక విశిష్టత ఏమంటే, అంతకుముందు వేదాలు ఉన్నాయి, ఓకే, కానీ వేదవ్యాసుడు వాటిని 4 పార్ట్లుగా డివైడ్ చేసి, సిమిలారిటీగా ఉన్న 4 రూపాలుగా చేసేసి మనకి యజుర్వేదం, సామవేదం, అథర్వవేదంగా తయారు చేసి ఇప్పటి నుంచి జనాలకి అనుకూలంగా చాలా సింప్లిఫైగా వర్షన్లో డివైడ్ చేసి ఇచ్చేసిన రోజు కాబట్టి వ్యాస పూర్ణిమ అంటారు. ఇంకొక విశేషం మనం ఏం చెప్పుకుంటామంటే, మనకి సాక్షాత్తు మనకి యోగాకి, ఓకే, ఆది గురువు ఎవరంటే శివుడు, పరమశివుడు. ఆయన ఆదియోగిగా మారి తన శిష్యులకి ఈ రోజున ఈ యోగా యొక్క విశిష్టత, దాంట్లో ఉన్న సూక్ష్మార్థాలు, గొప్పతనాన్ని వాళ్ళ శిష్యులకు వివరిస్తూ ఉంటారనమాట. సో ఇంక మనకి ఆదిశంకరాచార్యులు కూడాను ఈ కలియుగంలో ఆదిశంకరాచార్యుల్ని వాళ్ళు చెప్పిన బోధనని ప్రమాణంగా చేయమని చెప్పేసి మనకు చెప్తూ ఉంటారనమాట. అట్లా గురు అష్టకం కానివ్వండి, తర్వాత గురువుకి సంబంధించిన మనకి చాలా ముఖ్యమైన విశేషం మనం చెప్పుకోవాలి. మనకి ఏం చెప్తారంటేనండి, మనకి వేదాలలో కానీ పురాణాలలో కానీ గురువుకి మంత్రం చెప్పించకుండా ఏ పూజ కానీ ఏ వ్రతం కానీ చేయకూడదు. గురువుల యొక్క ఆజ్ఞాసారమే మనం ఏదైనా చేస్తే ఏమవుతుందంటే, గురువు ప్రెజెన్స్తో చేసిన, గురువుల ద్వారా చేసిన 1000 రెట్లు ఫలం మనకి అధికంగా ఉంటుందని చెప్పేసి ఎప్పుడు గురువులోకి చేసుకోవాలి. అలానే మనకి అయ్యప్ప స్వాములు కూడా మనం చూస్తూ ఉంటాం అనమాట. గురుస్వామి అని ఉంటారనమాట. అంటే ఒక్కొక్క ఊళ్ళో ఒక్కొక్క రకంగా ఉంటారు. అంటే ఆ ఊళ్ళో ఆ పద్ధతులను అనుసరించి చేయాలి. అయితే కొన్ని దోషాలు ఉంటాయి. అయితే ఎప్పుడైతే ఈ గురువు దృష్టి పడినా, గురువు గారి జ్ఞానం చేసినా ఆ దోషాలన్నీ పోతాయని చెప్తారనమాట. సో మనం ఇప్పుడు వచ్చేటప్పటికి ఈ గురు పూర్ణిమ రోజున మనకేం చెప్తారంటే, గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుదేవో మహేశ్వర అని చెప్తారనమాట. అంటే గురు సాక్షాత్ పరబ్రహ్మ అని కూడా చెప్పారు. అంటే మనకి లలితా త్రిపుర సుందరదేవి, లేదంటే మనకి ఆది పరాశక్తి కూడాను ఈ గురు, మనకి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు పుట్టారు కదా, వాళ్ళు పుట్టుక ఏదో ఒక కారణం ఉంటుంది కదా, ఎవరో ఒకళ్ళు ఉంటుందన్నమాట. అది పరబ్రహ్మ అంటారనమాట. ఈ గురువు ఎలాంటి అలాంటి పరబ్రహ్మ అనమాట. అలాంటి పరబ్రహ్మని మనం ఎప్పుడు నమస్కరించుకోవాలి, ధ్యానించుకోవాలి, గురువు ద్వారా మనం వెళ్ళిపోవాలి అని చెప్తూ ఉంటారు. అలానే మనకి ఒక కథ కూడా ఉంటుందండి పురాణాలలో. ఒక అతను నాకు శివుడి గురించి విపరీతమైన తపస్సు చేసేస్తాడు అనమాట. శివుడు వచ్చిన తర్వాత అతను, నాకు మీ శివలోకం కావాలి అంటే, లేదు నీకేం కావాలంటే కోరుకో, బంగ్లాలో బిల్డింగ్స్ అదో ఇది ఇస్తాను, ధనం కావాలంటే, నా దగ్గరికి రావాలంటే కుదరదు అని చెప్పాడు. ఏమి అంటే, అది వచ్చే మార్గం నాకు కూడా తెలియదు, నువ్వు మళ్ళీ జన్మ ఎత్తేసి గురువు దగ్గర సేవ చేసి, గురువు చెప్తారు, గురువు ద్వారా రాని చెప్తారు అనమాట. కానీ గురువుకి అంత యొక్క విశిష్టత ఉంది. ఇంకా మనకి అందరికీ చాలా పాపులర్ లలితా సహస్రనామం మనకు తెలుసు. లలితా సహస్రనామంలో కూడాను అమ్మవారిని సాక్షాత్ లలితా సహస్రనామాన్ని గురు రూపిణి, గురుమండల వాసిని అని చెప్పేసి గురువుకి సంబంధించిన తత్వాన్ని, గురువుకి సంబంధించిన వాడిని అమ్మవారి తత్వంగా భావించాలి. ఎవరైతే లలితా సహస్రనామం చేస్తూ ఉంటారో, ఇది చాలామంది తెలిసే ఉంటుంది. ఎందుకంటే అమ్మవారే, లలితా త్రిపుర సుందరి అమ్మవారే గురువుకి సంబంధించిన, ఓకే, శక్తి, గురు మండలం అంటారనమాట. సో ఇంకా గురువు గారు మనకి ఏం చేస్తారంటేనండి, స్ట్రైట్గా ఎప్పుడు సక్సెస్ అనేది రాదు. మనకి ఏం చెప్తారంటే, కోతి ఫ్రూట్స్ని అందుకునే ముందు ఈ కొమ్మ మీదకి ఎలా జంప్ చేస్తూ వెళ్ళిపోతుంది అనమాట, స్ట్రైట్కి వెళ్దనమాట. అలా ఎప్పుడైతే మనం గురువు గారిని పట్టుకుంటాం, వాళ్ళు ఈ హడ్డిల్స్ అన్ని తీసేసి జంప్ చేస్తూ మనకు కావాల్సిన దగ్గరికి తీసుకుని వెళ్తూ ఉంటారని చెప్పేసి మనకి శాస్త్ర ప్రవచనం చెప్తూ ఉంటారనమాట. సో ఫైనల్గా ఎవరైతే ఈ గురువుకి సంబంధించిన వాళ్ళు, కొంతమంది ఆల్రెడీ గురువు ఉంటారు, ఓకే, మనం కూడా కొంతమంది గురు మహాదశ నడుస్తూ ఉంటుంది ఆస్ట్రాలజికల్గా. ఆ తర్వాత వచ్చేటప్పటికి కొంతమంది ప్రొఫెషనల్గా గురువు రిలేటెడ్ చేస్తూ ఉంటారు, ఓకే, పురోహితం కానివ్వండి, కన్సల్టెంట్ కానివ్వండి, బిజినెస్ అడ్వైజరీస్ కానివ్వండి, తర్వాత మంచి చెడు చెప్పే ఒక అంబాసిడర్స్ కానివ్వండి, ఇలా గురువుకి సంబంధించిన ప్రొఫెషన్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు, టీచింగ్ కానివ్వండి. సో వీళ్ళు కూడాను
ఆ గురు మండలంలో ఉండేసి ఓకే గురువు యొక్క ఇన్ఫ్లుయెన్స్ ద్వారా ప్రభావితం చేసి వేరే వాళ్ళని ఒక ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే సామర్థ్యం వెళ్ళుకుంటుంది. సో వీళ్ళు ఏం చేయాలి, ఓకే నేను గురువు అయితే ఏం చేయాలి, నేను శిష్యునైతే మా గురువుని ప్రార్థించుకోవాలి. ఎలా ధ్యానించుకోవాలంటే ఈ రోజున గురు పూజ రోజున మనకి సంబంధించిన వేదిక లిటరేచర్ కానివ్వండి, లేదంటే గురువుకి సంబంధించిన తత్వాలు కానివ్వండి, తర్వాత దత్త చరిత్ర కానివ్వండి, ఇలా గురువుకి సంబంధించిన ఎనీ యాన్షియంట్ స్క్రిప్చర్స్ కానీ మన పురాతన గ్రంథాలు తీసుకొని వాటిని చదువుతూ ఉంటే, వాటిని చాంట్ చేస్తూ ఉంటే సప్త ఋషులు కానివ్వండి గురువుకి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతారు. అది ఇంకొకటి. రెండో వర్షన్ ఏంటంటే నేను గురువునైతే నేనేం చేయాలి, మన సంకల్పం తీసుకోవాలి. ఏం సంకల్పం తీసుకోవాలంటే మనకు ఆల్రెడీ ఇది కూడా చెప్పేశారు అలాగా, అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్మ, మృత్యోమ అమృతాంగమయ అని చెప్తారు. సపోజ్ నేను గురువునైతే నేనేం చేయాలి అంటే మనం ఏది చేసినంటే ఏది నిజం ఏది అబద్ధం అని ఎదుటి వాళ్ళకి మనకు చెప్పగలగాలండి. చాలామంది అంటారు ఏదో డెసిషన్ తీసుకుని ఒక 10 సంవత్సరాలు అయిపోయి లాస్ అయిపోయానండి, లేదంటే ఒక రాంగ్ ట్రాక్లో వెళ్ళిపోయానండి. రిలేషన్షిప్స్ కూడా అంతే కదండి, ఓ 5 years 10 years తర్వాత ఎక్కడో బ్రేకప్ అయిపోతుంది. ఎందుకంటే మనకు రియాలిటీ తెలవదు, వీఆర్ ఇగ్నోరెంట్ అనమాట. ఎప్పుడో ఒక రాంగ్ డెసిషన్ తీసుకుని మనం మంచిది అనుకుని నమ్ముకొని వెళ్ళిపోయి రాంగ్ డెసిషన్లో పడిపోతూ ఉంటాం అనమాట. అలా కాకుండా మనకు రియాలిటీ ఏంటో తెలిస్తే మనం ఎప్పుడు రైట్ డెసిషన్ తీసుకుంటాం కదా. ఈ జ్ఞానాన్ని మనం ఇవ్వగలగాలి వేరే వాళ్ళకి. అలానే మనం చేసే ప్రతి పనికి మృత్యోమ అమృతాంగమయ అని చెప్తూ ఉంటారు. మృత్యు అంటే ఏంటంటే కొన్నిసార్లు ఎవరు ఏ పని చేసినా కానీ ఎక్కిరాదండి. అయ్యో నేను ఈ పని చేశాను నాకు రిజల్ట్ రాలేదు, చాలా కష్టపడ్డాను రిజల్ట్ రాలేదు అంటే మృత్యు అంటే శరీరంగా చనిపోవటం కాదు, వాళ్ళ మైండ్లో థాట్స్ వాళ్ళు చేసే ప్రతి పనికి సక్సెస్ రాదనమాట. అలాంటి వాళ్ళు కూడాను గురువులు చెప్పిన మార్గంలో జరిగిస్తే వాళ్ళకి ఎప్పుడు అమృతం అంటే వాళ్ళ మాటలు 10 కాలాలు నిలిచుంటుంది, వాళ్ళు చేసే పని 10 కాలాలు నిలిచుంటుంది, వాళ్ళకి ఏ పని చేసినా రిజల్ట్ ఉంటుంది అందులో. ఆ రిజల్ట్ మళ్ళీ ఇంకొక అలా ఎప్పుడు కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అందుకని చెప్పేసి ఎవరైనా సరే బాధపడుతూ ఉంటారు, అయ్యో నేను ఎంత కష్టమైన రిజల్ట్ రాలేదు అంటే గురువు యొక్క గ్రేస్ లేదు వాళ్ళకి. అలానే మన దగ్గరికి ఎవరైనా వచ్చిన వాళ్ళకి కూడా ఎలాంటి పని చేస్తే అమృతంగా వాళ్ళు ఉంటారని గైడ్ చేయగలగాలి. సో ఈ విధంగా మనకేం జ్యోతిర్మ అమృతాంగమయ అని చెప్పేసి ఎప్పుడు జ్యోతిర్గమంగా ఓకే దివ్యంగా వెలుగుతూ 10 మందికి గ్లోరియస్ని ఇస్తూ ఉండే ఒక శక్తి గురువుకు ఉంది. కాబట్టి మనల్ని మనం గురువు అని నమ్ముకోవాలి. ఓకే మన దగ్గరికి వచ్చిన వాళ్ళు కూడా ఈ 3 విధంగా హెల్ప్ చేయాలని సంకల్పం తీసుకుంటే గురువు మనకి ఇచ్చే 3 ముఖ్యమైన కారణాలు ఏంటంటేనండి, గురువుని తలుచుకోగానే ఇస్తారండి. ఫస్ట్ జ్ఞానం, ఈ సరైన జ్ఞానంలాకే ఎన్ని ప్రాబ్లంలు. నెంబర్ 2 వచ్చేటప్పటికి అందరికీ తెలిసిందండి దానాన్ని ఇచ్చే కారకుడు గురువు అండి. ధనానికి ఎవరైనా ఇబ్బంది పడదు, అంతా చదువుకొని అన్నీ ఉండి ధనానికి ఇబ్బంది పడిపోతుంటే గురువు ద్వారా వెళ్తే ధనం వచ్చేస్తుంది. 3 చాలా ముఖ్యమైనది ఏంటంటే సంతానం, ప్రొజని అంటారనమాట. సంతానం ద్వారా ఇబ్బందులు పడినా సంతానం లేకపోయినా కానీ మంచి సంతానం చక్కగా తెలివితేటల్లో ఎదిగి రావాలన్నా కానీ దక్షిణామూర్తి రూపంలో ఉన్న గురువుని కానివ్వండి గురువుని కానీ పూజించి చేస్తే మనకు వాళ్ళకి జ్ఞానము సత్సంతానము వస్తారు. సో ఈ గురు పూర్ణిమకి ఎవరైతే ధనం కావాలనుకుంటారో జ్ఞానం కావాలనుకుంటారో మంచి సంతానం కావాలనుకుంటారో ఈ గురువుని ఈ రోజున స్మరించుకుంటే చాలు, అన్నీ వాళ్ళకి వచ్చేస్తాయి. తప్పకుండా సార్, మంచి విషయాన్ని తెలియజేశారు. మీరు అన్నట్టుగానే సంతానం దాంతోపాటు ధనం చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. వాటన్నిటికీ సంబంధించి ఇవాళ సంకల్పం కనుక తీసుకొని వాళ్ళు ముందుకెళ్తే జీవితం బాగుంటుందని కోరుకున్నాం. థ్యాంక్ యూ సురేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.